श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। అందరూ కూడాను ప్రతిరోజు నిత్యం దేవతారాధన ఎలా చేయాలి, నిత్యం దేవతారాధనలో ఏ మంత్రాలు చదవాలో ఈరోజు మనము తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. గణపతి నుండి చివరి దాకా నిదానంగా మీరు చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తైంగ్రేగం స్మరామి. యత్ర యోగేశ్వరత్కృష్ణో యత్ర వార్తో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూర్తే ధ్రువానే తిరుమతిర్మమ. స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः. लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. येषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः. आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణీ నమోస్తుతే. గణపతి దగ్గర అక్షతలు కానీ పువ్వులు కానీ వేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వసిష్ఠతాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. చేతిలో నీళ్లు వేసుకొని చేయి కడుక్కోవాలి. ఆచమ్య ప్రాణానాయమ్యాం హస్తో ప్రక్షాళయ. ఇప్పుడు 3 వేలతో నీరు పుచ్చుకోవాలి. 3 సార్లుగా విడివిడిగా తీసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేతిలో నీళ్లు వేసుకొని చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం ఆరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు 2 అక్షతలు వాసన చూసి మీ ఎడమ వైపు వదిలేయాలి. మీ భార్య మీ పక్కన కూర్చుంటే ఆమె ముందు నుండి వెనకకు వేయాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణానామ వినియోగః. గోముద్ర పట్టుకొని ఆ గోముద్రతోటి 3 వేలతోటి కుడి నుండి ముక్కు పట్టుకొని కుడి నుండి గాలి పీల్చి ఆ గాలిని దిగ్బంధించి ఎడమ వైపు వదిలేయాలి. ఓం భూః. ఓం భువః. ఓం శుభః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. మమ అనుకోవాలి. తర్వాత 2 అక్షతలు చేతులు పట్టుకొని ఎడమ చేతులు వేసుకొని కుడి చేయి పైన మోసి మగవారు కుడి తొడ మీద, ఆడవారు ఎడమ తొడ మీద పెట్టుకోవాలి. ఎడమ చేతులు అక్షతలు వేసుకొని ఆ చేయి మీద మళ్ళీ కుడి చేయి వేసి మగవారు కుడి తొడ మీద, ఆడవారు ఎడమ తొడ మీద. మమ యజమానస్య మమ ఉపాత్త దురితక్షయద్వారకాః శ్రీ పరమేశ్వర మధ్యశ్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్బాహే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యమప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ
మమ స్వగృహే అనుకోండి. సొంత ఇల్లు అయితే స్వగృహే అనుకోవాలి. ఒకవేళ నివాసం ఉన్న గృహం అయితే నివాస గృహే అనుకోవాలి. అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణ మధ్యే శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే మీరు ఏ రోజైతే చేస్తూ ఉన్నారో ఆ రోజు ఆ తిథి ఆ వారం చెప్పుకోవాలి. వారం చెప్పుకున్నాక శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః గోత్రోద్భవస్య మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. ముందుగా మీ గోత్రము, మీ ఇంటిలో పెద్దవారి పేర్లు, తర్వాత పిల్లల పేర్లు, తర్వాత సత్సంతానం పేర్లు చెప్పుకోవాలి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రం తెలిసి ఉంటే ముందుగా నక్షత్రం చెప్పుకొని పేరు చెప్పుకోవాలి. నక్షత్రే జాతకస్య మమ యజమానస్య సహ కుటుంబానాం అనుకోవాలి. అందరి పేరు చెప్పుకున్నాక అందరూ కూడా కళ్ళు మూసుకొని స్వామిని స్మరణ చేస్తూ మీరు ఎవరికైతే ఆరాధన చేస్తూ ఉన్నారో గణపతి అయితే గణపతి, లక్ష్మీదేవికి అయితే లక్ష్మీదేవి, పరమేశ్వరుడైతే పరమేశ్వరుడు, మహావిష్ణువుకైతే మహావిష్ణువు, ఎవరైనా కానీ ఆయనను ఒక్కసారిగా చూసి ఆయన కళ్ళు నమస్కారం చేసి ఆయన పాద పర్యంతం నుండి ఆయన శిఖర పర్యంతం వరకు అంటే తల భాగం వరకు చూసి ఆయనకు నమస్కారం చేసి అప్పుడు కళ్ళు మూసుకొని ఆయన రూపం తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ నేను చెప్పిన మంత్రం చెప్పాలి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ శుభఫల ప్రాప్త్యర్థం అఖండ లక్ష్మీ సంపద అనుగ్రహత ప్రసాద సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సకల రోగబాధ సకల భయ మృత్యు బాధ నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి మమ స్వగృహే ఎవరికైతే మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పేరు చెప్పుకోవాలి. పరమేశ్వర ఆరాధన అయితే పరమేశ్వర అనుకోండి. పరమేశ్వర అర్చన మహం కరిష్యే మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో ఆ స్వామికి చెప్పుకొని పరమేశ్వర ఈ కార్యాన్ని నాకు నెరవేర్చు ఈశ్వర అని చెప్పి స్వామికి దండం పెట్టుకొని అక్షితలు చేతిలో కుడి చేతిలో వేసుకోవాలి. చేతిలో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు పోసుకొని మీ పళ్ళెంలో వదిలేయాలి. కడిగినట్టుగా కాకుండా పళ్ళెంలో వదిలేయాలి. స్వామికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మనం చెబుతున్నది పరమేశ్వర అనుకోండి. శివార్చన అయితే శివుడు. ఇదే ప్లేస్లో ఇంకా వేరే దేవతలు పెడుతూ ఉంటే ఎవరి పేరేది చెబుతున్నామో వారి పేరు కాకుండా ఆ స్వామి ఆరాధన చేయాలి. అమ్మవారైతే ఓం మహాలక్ష్మీ నమః, లేకపోతే గణపతి అయితే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహావిష్ణువు అనుకోండి ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఇప్పుడు మనం పరమేశ్వరుడు చేస్తున్నాం కాబట్టి ఓం పరమేశ్వరాయ నమః అత ధ్యానం. అందరూ కూడా పరమేశ్వరుడి నమస్కారం చేసుకోవాలి. స్వామికి నమస్కారం చేసుకునే ముందు దీపారాధన చూసుకోవాలి. దీపారాధనలో దీపం సరిపోయిందా, నూనె ఉన్నదా లేదా, లేకపోతే మళ్ళీ నూనె వడ్డించుకొని మళ్ళీ కూర్చోవాలి. దీపారాధన ఎలా ఉందో ఒక్కసారి చూసి దీపారాధన చూసి నమస్కారం చేసుకొని ఆ దీపజ్యోతి స్వరూపములో ఉన్న సూర్యనారాయణుడు సకల దేవతలకు నమస్కారం చేసి ఒక పువ్వు అక్షిత అక్కడ వేసి దీపారాధన దగ్గర దీపారాధన నమస్కారం చేసుకోండి. దీపం ప్రజ్వాల్య దీపారాధన నమస్కారం కుర్యాత్. ఓం పరమేశ్వరాయ నమః అత ధ్యానం. శివుడికి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పాలి. ఓంకారం మంత్రం సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని స్వామికి నమస్కారం చేసుకోవాలి. పరమేశ్వరాయ నమః ఓం నమః శివాయ ధ్యాయామి. పరమేశ్వరాయ నమః ధ్యానం సమర్పయామి. పరమేశ్వరాయ నమః 2 అక్షతలు స్వామివారి మీద వేయాలి. శివుడి మీద ఉంటే శివుడి మీద
మిగతా దేవతల మీద అయినా సరే. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆ స్వామివారికి మనం బంగారు సింహాసనం ఇచ్చినట్టుగా ఆ సింహాసనాన్ని కూడా చూసి నమస్కారం చేసుకోవాలి. స్వామి ఏ సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ సింహాసనానికి. నవరత్న హేమ ఖచ్చిత వజ్ర మకుటధర సింహాసనం సమర్పయామి, రత్న సింహాసనం సమర్పయామి. తర్వాత తమలపాకుతో కానీ పువ్వుతో కానీ స్వామివారి పాదాల దగ్గర నీళ్లు ఒక చుక్క చల్లాలి. పాదయోహో పాద్యం సమర్పయామి. తర్వాత హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి ఆచమనం చేస్తున్నట్టుగా స్వామికి చూపించి నీళ్లు పక్కన వదలాలి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకేన స్నాపయామి. స్వామివారి మీద నిదానంగా నీళ్లతో కడగాలి. ఓం ఆపోహిష్టామయోపస్థానభూర్జే దదాతనః మహేరనాయ చక్షుషే యో వశ్యవతమోరస్తస్య బాధయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమాబభో యస్సక్షయాయ జన్మత ఆపో జనయతాచనః. పరమేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామికి నీళ్లు పోసాము కదా, స్వామివారు అలసిపోయినట్టుగా మీరు భావన చేసి ఒక చుక్క మళ్ళీ నీళ్లు చూపించి పరమేశ్వర కాస్త నీళ్లు ఉపశమనంగా తాగు స్వామి అని చెప్పి చూపించినట్టుగా పక్కన వదలాలి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి వస్త్రం ఉంటే వస్త్రం వేయాలి, లేదా ఒక పువ్వు అక్షతలు చేతిలో పట్టుకోవాలి. అభివస్త్రా సువసనా నిరుషాభిధేనో సుతకా పూయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభస్మాన్ వృధినో దేవసోమాః. పరమేశ్వరాయ నమః. వస్త్రాన్ ధారయామి, వస్త్రం సమర్పయామి. ఆ వస్త్రం పుష్పము అక్షతలు స్వామి దగ్గర వదలాలి. వస్త్రం తెచ్చి ఉంటే స్వామివారికి ఆ వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత మళ్ళీ అక్షతలు పువ్వులు, యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యః సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. పరమేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపవీతం వేసినట్టుగా భావన చేసి ఆ పువ్వు అక్షతలు స్వామి దగ్గర వేయాలి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధము తెచ్చి ఉంటే స్వామివారికి ఆ గంధము రాయాలి. స్వామివారికి మనం ఎలా అయితే అలంకరణ చేసుకుంటామో, పౌడర్ వేసుకొని అలా బొట్టు పెట్టుకుంటాము కదా, అదే విధంగానే స్వామివారికి కూడా గంధము లేపండి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంగరేషణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం. పరమేశ్వరాయ నమః. శ్రీగంధాన్ ధారయామి. తర్వాత కుంకుమ తీసుకోవాలి. స్వామివారికి కాస్త కుంకుమ చూపించాలి. ఆయనేతే పరాయణే ధూర్వారోహంత పుష్పనీః రథాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయమే. ఆడవారైతే కాస్త పసుపు కుంకుమలు కూడా తీసుకొని, అమ్మవారైతే అమ్మవారి దగ్గర, గణపతి అయితే గణపతి, పరమేశ్వరుడి దగ్గర అయితే పరమేశ్వరుడి దగ్గర వేయాలి. హరిద్రచూర్ణాతి గంధ కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతైః పుష్పైః పూజయామి. ఇది మనం చేసే ప్రతిరోజు ఆరాధన కాబట్టి ఎవరెవరు ఏ ఆరాధన చేస్తున్నారో ఆ దేవత ఆరాధన అష్టోత్తర నామాలు చెప్పుకోవాలి. గణపతి అయితే గణపతి అష్టోత్తరం, శివుడైతే శివాష్టోత్తరం, దుర్గాదేవి, లక్ష్మీదేవి, అలా ఏ దేవత అయితే ఉంటారో ఆ దేవత అష్టోత్తరం చెప్పాలి. ఇప్పుడు పరమేశ్వర అష్టోత్తరం స్వామిని ఒకరికి అందరూ కూడా నమస్కారం చేసుకొని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనుకుంటూ, లేకపోతే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని అనుకుంటూ పువ్వులు స్వామివారి దగ్గర సమర్పిస్తూ ఉండాలి. పువ్వులు స్వామి దగ్గర పెట్టేటప్పుడు కాడలు ఏమీ ఉండకూడదు. స్వామికి ఆ కాడ తగలకూడదు, కుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి కాడలు తీసి నిదానంగా స్వామివారి మీద అలంకరణగా పెడుతూ ఉండాలి. ఆయనను ఆ అలంకారమును తెచ్చిన పువ్వులతో ఎలా శోభీయమానంగా వెలిగిపోతూ ఉన్నాడో అలా చూస్తూ మనం కూడా ఆనందముగా అష్టోత్తరం చేద్దాం. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కబర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానవే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్ఠాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః.
ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామరయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగాపానయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారుడాయ నమః, ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమాయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమాయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం బర్గాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తికావాసవే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్బుద్ధ్నియాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టామూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం మృఢాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరయే నమః, ఓం భగనేత్రాభిదే నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రాభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. పూలు అక్షతలు స్వామివారికి వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అగరబత్తి తీసుకొని ధూపం చూపించండి స్వామివారికి. ఓం వనస్పత్యుర్భవేరుదివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిరుహ్యతాం. పరమేశ్వరాయ నమః. దివ్యధూపమాగ్రాపయామి. స్వామివారికి ధూపం చూపించి తర్వాత మళ్ళీ ఒక చుక్క నీళ్లు స్వామికి చూపించి ఆ ధూపం ఏమైనా స్వామివారి ముక్కులోకి వెళ్ళిపోయిందేమో అని భావన చేసి నీళ్లు చూపించి మళ్ళీ పక్కన వదలాలి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పరమేశ్వర కాస్త మొహం కడుక్కోండి స్వామి, ఆ పొగ వెళ్ళిందేమో అని చెప్పి భావన చేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దధాతి. నైవేద్యం కంటే ముందు దీపారాధన చేశారు కదా, ఆ దీపారాధనకు మళ్ళీ మీరు నమస్కారం చేసుకోవాలి. సాధ్యం త్రవర్త సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. పరమేశ్వరాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఆ దీపారాధన నమస్కారం చేసుకుని ఇందాక చెప్పిన విధంగా దీపములో ఉన్న సాక్షాత్తు 32 కోట్ల మంది దేవతలకు కూడా నమస్కారం చేయాలి. ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. మీరు తెచ్చిన నైవేద్యం పల్లె కానీ ఇంకా ఏ ద్రవ్యమైనా కానీ ఆ ద్రవ్యం మీద నీళ్లు చల్లాలి పువ్వుతోటి. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఆ పువ్వుతో క్లాక్ వైజ్గా ప్రసాదం చుట్టూ తిప్పాలి. సత్యం త్వరితేన పరిశించామి. అమృతమస్తు. అమృతమస్తు అనుకొని
ఆ ప్రసాదాన్ని పరమేశ్వర నీకు అమృతంలా పెడుతున్నాను స్వామి, స్వీకరించండి స్వామి అని చెప్పి 2 చేతులతో స్వామివారికి ఆ ప్రసాదాన్ని చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, పరమేశ్వరాయ నమః. స్వామివారు భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగుతాం కదా మనం కూడా, అదే విధంగానే స్వామివారికి కూడా నీళ్లు చూపించి కింద వదలాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. స్వామివారు తాంబూలం వేసుకోవడానికి తాంబూలం తెచ్చి ఉంటే తాంబూలము, లేదా తాంబూలం తేలేని వారు 2 అక్షతలు 2 పువ్వులు స్వామి దగ్గర వేయాలి. పూగీ బలైష్ట కర్పూరేర నాగవల్లీ ధైర్యం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుహ్యతాం. పరమేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చలనానంతరం మళ్ళీ స్వామివారు నీళ్ళు ఇవ్వాలి. ఒక చుక్క తాపించినట్టుగా చూపించి కింద వదలాలి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అఘోరేభ్యేతి నీరాజన దీపం. కర్పూరం వెలిగించి నిదానంగా స్వామివారికి హారతి ఇవ్వాలి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. పరమేశ్వరాయ నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఆరతి పళ్ళెం పక్కన పెట్టి ఆ వేడిని స్వామివారికి అద్దాలి. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతర ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ వేడి స్వామికి తగిలిందేమో అని చెప్పి మళ్ళీ ఒక చుక్క నీళ్లు కింద వదలాలి. నీరాజనానంతర ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఆ వేడిని మీరు కూడా కళ్ళకద్దుకొని స్వామికి దండం పెట్టుకోవాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ శంకర భగవానుకి జయ. గణేశ భగవానుకి జయ. నీరాజనం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు 2 పువ్వులు చేతులు పట్టుకొని లేచి నిల్చోవాలి, లేదా కూర్చొని ఉన్నా పర్వాలేదు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పరమేశ్వరాయ నమః. తవ పాదారవిందయోః. ఆ పువ్వులు కళ్ళకద్దుకొని మీ కుడి నుండి ప్రదక్షిణం చేసుకోవాలి 3 మార్లు. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలః. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన మమ అనుకొని స్వామివారికి దండం పెట్టుకొని రక్ష రక్షో అనుకోవాలి. పరమేశ్వర పరమేశ్వరి జనార్దన సాంగ సపరివార సమేత పరమేశ్వర యథాశక్తి ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. ఆ పువ్వులు కళ్ళకద్దుకొని మీ మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకొని, మీరు వేస్తున్నవి పువ్వులు కాదు, మీరు అనుకున్న కోరికలు అని చెప్పి మీ కోరికలు ఏమిటో ఆ స్వామివారి పాదాల దగ్గర వేయాలి. యథాశక్తి పరమేశ్వర ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. మళ్ళీ తర్వాత నిదానంగా పువ్వులు కానీ తీసుకొని అక్షతలు కానీ నిదానంగా స్వామివారి మీద వేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార సుప్రీత సుప్రసన్న వరదా భవంతో భ్రువంతు. మళ్ళీ స్వామివారికి తల పూర్తిగా ఉంచి స్వామికి దండం పెట్టుకోవాలి. పరమేశ్వరాయ నమః. 2 అక్షతల చేతులు పట్టుకొని స్వామిని చూస్తూ చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి జనార్దన శ్రీదుర్గా మహాలక్ష్మి దేవత యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏతత్ఫలం పరమేశ్వర పాదార్పణమస్తు అని చెప్పి చేతిలో అక్షతలు వేసుకొని నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదిలేయాలి. ఏతత్ఫలం పరమేశ్వర పాదార్పణమస్తు. మగవారు కానీ ఆడవారు కానీ పువ్వులు స్వామి దగ్గర ఉన్న పువ్వు తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును ధరించాలి. మగవారైతే నెత్తిన పెట్టుకొని మీ జోబులు పెట్టుకోండి.
ఒక్కసారి తల ఉంచి ఆ పరమేశ్వరునికి మళ్ళీ నమస్కారం చేసుకోండి. శతమానం భవత శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్యత భవ. ఇది మనము నిత్యము దేవత ఆరాధన ఇలా చేయాలి. ప్రతిరోజు కూడాను ఒకవేళ మేము ఇంతసేపు చేయలేము అనుకున్న వారు మీరు దీపం వెలిగించేటప్పుడు ఫస్ట్ దీపం పెడతాం కదండి, ఆ దీపారాధన చేసేటప్పుడు కనీసం ఈ రికార్డನ್ನು ఆన్ చేయండి. ఆన్ చేసి మీరు దేవతలకు నమస్కారం చేసుకుంటూ ఉండండి. పువ్వులు కానీ అక్షతలు కానీ విశేషమైన రోజులు. లేదంటే అది కూడా చేయలేమంటారా, కనీసం ఈ మంత్రోచ్చారణ మీ ఇంటిలో వినపడితే చాలు. ప్రతిరోజు మీ ఇంటిలో వేదం చెబుతున్నంత అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంటిలో వేదం చెప్పడం అంటే అంత ఈజీ కాదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఇది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిత్య ఆరాధనలో ఇది పెట్టుకోండి, వింటూ ఉండండి. ఆ మంత్రోచ్చారణ వలన మన శరీరంలో ఉన్న రుగ్మతులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వేదం ఇంటిలో ఎప్పుడైతే వినబడుతుందో వేదం జీవనం, మన జీవనానికి సరిపడే అంత ధనము కానీ డబ్బు కానీ ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ అంతా కూడాను వేదంలో ఉంటుంది. కాబట్టి ఆ వేదనారాయణుడికి ఒక్కమారు నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఇంటిలో ఈ వేదం వినపడే విధంగా చూడండి. మంగళం మహత్. స్వస్తి. సభాయే నమః.